ఈ ప్రభు బల్లారాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. 8వ మాసం అంతా మీకు మీ కుటుంబాలకు నా ప్రభు తోడై ఉండి మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ఒకరోజు దైవజనుడు దేవుని సన్నిధిలో చేరి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. దైవ సేవకులకు ఉండే ఆ మనసు, లేకపోతే దైవ సేవకుల హృదయాలలో మెదిలే ఆ అనుభవం, దైవ సేవకుల మనసులో నిలిచిపోయే ఒక శ్రేష్టమైన ఆలోచన ఏంటి అంటే, తను ఏ దేశానికైనా, ఏ ప్రాంతానికైనా, ఏ సంఘానికైనా దేవుడు ఏర్పరుచుకొని అక్కడ నిలబెడితే ఆ సంఘము కొరకు, ఆ పట్టణము కొరకు, ఆ దేశము కొరకు భారము కలిగి ప్రార్థన చేసే యాజకులు లేక సేవకులు. ఈ సేవకుడు కూడా తన మనసులో ఒక ఆలోచన, దేవుడు నన్ను పిలిచింది, దేవుడు నన్ను ఏర్పరచుకున్నది, తల్లి గర్భములో పిండోత్పత్తి కాక మునిపే ఆయన ప్రణాళిక నా యందు ఉంచి నన్ను ఈ రీతిలో ఆయన నన్ను నిలబెట్టాడు కదా. మరి నిలబెట్టిన ఆయనకు, ఆయన ప్రజలకు నేను ఏం చేయాలి అని ఆలోచించి ఆ ప్రజల కోసం ఈ సేవకుని సృష్టించాడు గనుక ఆ ప్రజల నిమిత్తం ప్రార్థన చేసేదానికి ఈ సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు గనుక ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల కొరకు లేక ఆ దేశంలో ఉన్న ప్రజల కొరకు, ఇక మన వైపు చెప్పుకోవాలి అంటే సంఘములో ఉన్న కుటుంబాల కొరకు యాజకుడు మోకరించి కన్నీరు కార్చుచూ ఓ ప్రార్థన చేస్తున్నాడండి. అయ్యా, ఈ దేశము మీద నన్ను ఒక ప్రవక్తగా నీవు నియమించావు. ఈ దేశంలో ప్రజల బాగోగులు నిమిత్తము నేను మొరపెట్టేదానికి నీవు నన్ను ఏర్పరుచుకున్నావు కనుక ఈ ప్రజల పరిస్థితి బాగులేదు, ఈ ప్రజల నిమిత్తం నేను మొరపెడుతున్నాను అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ ప్రజల నిమిత్తం మొరపెడుతున్నారండి. సరే, ఈ ప్రజలు ఎలా ఉన్నారు అని పరీక్షించి మనం పరిశోధిస్తేనండి, ఈ ప్రజలు శత్రువుల ఎదుట అణచివేయబడిన స్థితి. ఈ ప్రజల మనసులో నాటుకోపోయిన మాట ఏంటంటే, ఇక నా బ్రతుకు మారదు, మేము విడిపించబడలేము, మేము తప్పించబడలేము, ఇక మా కుటుంబ పరిస్థితి ఇంతే, మా కుటుంబం ఇక అడుగు ముందుకు వేసి ఆశీర్వాదకరంగా నిలబడదు అనే ఆలోచనలో ఈ ప్రజలు నిలిచిపోయారండి. ఎవరిని పలకరించినా, ఎవరితో మాట్లాడుతున్నా వారి హృదయములో ఉన్న మనోవేదన మనతో చెబుతారు. ఏం లేదండి, ఇక ఇంతటితో మా జీవితం ముగించుకోవాలనుకుంటున్నాం. ఇటు చూస్తే శత్రువులు మా ముంగిట నిలబడ్డారు, శత్రువుల పెత్తనం మా మీద మోపబడి ఉంది. మేము నివసిస్తున్న గుడారంలో నిలబడలేకపోయాం. కష్టపడుతున్న ఆహారం అంత కడుపు నిండా తినలేకపోతున్నాం. నలువైపులా నలుదిక్కుల పరిస్థితులు విభిన్నంగా మలచబడి మా ముంగిటి నిలబడి మమ్మల్ని అణచివేస్తున్నాయి. ఏం చేయం బాబు అని ప్రతి వారి నోట ఈ మాట మనం వినగలం. అలాంటి నిస్సాయ స్థితిలో నిట్టూర్పుల మధ్యలో కృంగిపోయారు. ఒక మాట చెప్పనా, ఎవరికి వారు అంటే ఒక్కరి వైపు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నానండి, అందరి వైపు కాదు, ఒక్కరి వైపు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నాను. అది నా వైపు అనుకోవచ్చు, మీ వైపు అనుకోవచ్చు, ఎవరి పర్సనల్ వారిది అనుకొని మాట్లాడుతున్నాను. అక్కడ నిలిచి ఉన్న ప్రజలు ఎవరికి వారు ఒంటరిగా నిలబడిపోయి ఒంటరిగా నిలిచి తనకు తానే కన్నీరు కారుస్తున్నారు. ఆదుకోగలిగిన వాడు ఎవడు? ఇలాంటి పరిస్థితుల మధ్య నుంచి లేవనెత్తగలిగిన వాడెవడు? నా అనుకున్న వారందరూ దూరమైపోయారే, అంత ఆహారము తిన్నా ప్రశాంతత లేకుండా పోతుందే,
నిలబడిన చోటు నీడ లేకుండా పోతుంది. ఏంటా ఈ ఒంటరితనం? ఈ ఒంటరితనంలో పలకరించే వ్యక్తి కంటికి కనబడట్లేదు. కట్టుకున్న భర్త పలకరించట్లేదు. కడుపున పుట్టిన కన్నబిడ్డలు విరోధులై కూర్చున్నారు. నన్ను కన్న నా తల్లిదండ్రులు నీ చావు నువ్వు చావు అంటున్నారు. ఏంటా నా పరిస్థితి అన్నట్లుగా వారు ఒంటరిగా నిలిచిపోయి వ్యక్తిగతంగా కన్నీరు కారుస్తున్నారు, కుటుంబపరంగా కన్నీరు కారుస్తున్నారు, కుటుంబం అంతా నిలిచి ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రజల నిమిత్తం దైవ సేవకుడు ఎలుగెత్తి మొరపెడుతున్నాడు, అయ్యా ఈ ప్రజల పరిస్థితి బాగులేదు, ఏం చేస్తావో తెలియదు, ఈ ప్రజలు ఈ చోట నుంచి బయటికి రావాలి, నిస్సాయ స్థితిలో నుంచి బయటికి రావాలి, సమస్యల వలయాల నుంచి బయటికి రావాలి, వేదనల మధ్యలో నుంచి ఈ ప్రజలు తప్పించబడినట్లుగా నీవు తప్ప సహాయము చేయగలిగిన వాడు ఎవడున్నాడు? అందుకేనయ్యా నీకు మొరపెడుతున్నాను అని ఈ దైవ సేవకుడు ఎలుగెత్తి కన్నీరు కార్చుతో ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన చేస్తున్నారు. ఇంకో మాట చెప్పనా, ఒక సేవకుడు దేశానికి యాజకుడే కాదు, ప్రవక్తే కాదు, దైవ సేవకుడే కాదు, కానీ ఆ దేశానికి యాజకుడు ఎవరు? ఒక తండ్రి. ఆ దేశానికి ఒక యాజకుడు ఎవరు? ఒక తండ్రి. తండ్రి స్థానంలో నిలబడి తమ బిడ్డల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడండి. నేను దైవ సేవకుడి స్థానంలో నుంచి తండ్రి స్థానంలోకి తీసుకుని వెళ్తున్నాను. అతన్ని తండ్రి స్థానంలో నిలబడి తమ బిడ్డల కొరకు కన్నీరు కారుస్తున్నాడు. నేననే మాట, ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులే బిడ్డలు కన్నీరు కారుస్తుంటే చూచి ఆనందపడే వాళ్ళు ఉన్నారు. లేరంటారా? ఏంటండి లేరంటారా? మరి సేవకుడు ఎందుకు కన్నీరు కార్చాలి? ఏ సేవకుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మాట్లాడండి. ఏమో రక్తమా లేకపోతే వారి బంధువులా? కాదు కాదు. అతని మనసులో నాటుకుపోయిన మాట ఏంటంటే, నా బంధువులు కాకపోవచ్చు, నా రక్త సంబంధికులు కాకపోవచ్చు, వీరంతా ఎవరు అంటే క్రీస్తు రక్తముతో కడగబడి ఏక శరీరముగా మార్చబడిన ప్రజలు. వీరి కొరకు నేను ప్రార్థన చేయాలి, వీరి కొరకు నేను మొరపెట్టాలి, వీరి కొరకు నేను కన్నీరు కార్చాలి అని ఈ యాజకుడు అక్కడ చేరి కన్నీరు కారుస్తున్నాడండి. అయ్యా నువ్వు తప్ప ఎవరు కనికరిస్తారా వీరిని? నీవు తప్ప ఎవరు ఆదరిస్తారు వీరిని అని దేవుని సన్నిధిలో చేరి ఎలుగెత్తి మొరపెడుతుంటేనండి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతనికి ప్రత్యక్షమై అతనితో ఒక మాట అంటున్నాడు, ఇంకా చాలులే, నీవు మొరపెట్టినది ఇక చాలు. ఈ ప్రజల పరిస్థితి నేను చూచి నీ మొరను విన్న నేను నీతో చెప్తున్నాను, లే. ఆ ప్రజల మధ్యలో నిలిచి ఉండి, ఏ ప్రజల మధ్యలో? నిస్సాయ స్థితిలో పడిపోయిన ప్రజల మధ్యలో. ఏ ప్రజల మధ్యలో? బాధల మధ్యలో నలపబడుతూ, సరిగా జీవితంలో ప్రశాంతత లేకుండా, జీవితంలో నెమ్మది లేకుండా జీవిస్తున్న ప్రజల మధ్యలో నిలబడి నేను చెప్పినది ప్రవచనం ఎత్తి చెప్పు, ప్రవచన పూర్వకంగా ప్రజలతో మాట్లాడు, యెహోవానైన నేనే నీకు సెలవిస్తున్నాను, లే అన్నాడు. అంతే. దైవ సేవకుడు లేచి ఆ ప్రజల మధ్య నిలబడి ప్రజలతో చెప్తున్నాడండి, ఇదిగో సర్వ సమాజమా, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ బాధను ఆయన చూచాడు, మీరు పడుతున్న కష్టమును ఆయన చూచాడు. ఇప్పటి వరకు కూర్చొని నిట్టూర్పు విడుస్తున్నారే, ఇక మారరు, ఇక మార్పు రాదు, ఇక జీవితం ఇంతే అని కూర్చొని నిట్టూర్పు విడుస్తున్నారే, మీతో చెప్పమన్నాడు ఆయన, మీతో ఇలాగ చెప్పమన్నాడు. అందుకే చెప్తున్నా, వినండి. వారందరూ అండి ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎవరి మాట కోసం? ఎవరి మాట కోసం? మాట్లాడండి. సేవకుల మాట కోసం కాదు, సేవకుల నోట నుంచి వస్తున్న దేవుని మాట కొరకు. ఈ సేవకుడి నోట దేవుడు ఏ మాట ఉంచాడు? ఈ సేవకుడు నోట నుంచి దేవుడు నాతో ఏమి మాట్లాడబోతున్నారు?
ఒక మాట చెప్తున్నా వినండి. ఈరోజు సేవకుడు నాతో మాట్లాడుతాడు అని వచ్చావనుకో, ఆ రోజు నీ జీవితం దుఃఖమే. నువ్వు దేవుని మందిరంలోకి ఎందుకు రావాలో తెలుసా? సేవకుడు ఏమి మాట్లాడుతాడని కాదు. సేవకుడు మాట్లాడితే నాకు ఆదరణ కలుగుతుని వచ్చావా, ఎట్లాగా వచ్చావు అట్లాగే తిరిగి వెళతావు. మార్పు అంటూ ఉండదు. నువ్వెవరిని చూడాలి? ఇక్కడ నిలబడుతున్న సేవకుని కాదు, సేవకుడి నోట దేవుడు ఉంచిన మాట నీకు కావాలి. సేవకుడు ముఖ్యం కాదు నీకు. సేవకుడు నోట దేవుడు ఉంచిన మాట నీకు ముఖ్యం. వారందరూ ఎదురు చూస్తున్నారండి. ఎలా దేవుడు మమ్మల్ని ఆదరించబోతూ ఉన్నాడు, ఎలా దేవుడు మమ్మల్ని ఓదార్చబోతూ ఉన్నాడు, ఎలా దేవుడు మమ్మల్ని తప్పించబోతూ ఉన్నాడు, ఎలా దేవుడు మాకు క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాడు, ఈ సేవకుడి నోట ఏ మాట దేవుడు ఉంచాడు అని ప్రజలందరూ ఎదురు చూడటం ప్రారంభించారండి. అప్పుడు ఈ సేవకు నిలబడి ఒకే ఒక మాట అంటున్నాడు, చూడండి, దేవుడు మీ కొరకు రోషమును పూనుకొని ఉన్నాడు. ఎలా పూనుకున్నాడంట? దేని కొరకు పూనుకున్నాడు చెప్పరేంటి? దేని కొరకు పూనుకున్నాడు? వాక్యం అంటుంది, దేవుడు చెప్తున్నాడు, దైవ సేవకుడా, నా ప్రజల నిమిత్తం నేను రోషమును పూనుకున్నాను. నా రోషమును బట్టి నా ప్రజల మధ్య నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. నేను చేసే ఈ కార్యమును నా ప్రజలు చూడబోతూ ఉన్నారు. నువ్వులే, నా ప్రజల కొరకు నేనేం పూనుకున్నా? రోషం తెచ్చుకున్నా. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటో తెలుసండి, మనకి ఎప్పుడు రోషం వస్తుంది? మాట్లాడండి ఏ అన్నయ్యలు, మనకి ఎప్పుడు రోషం వస్తుంది? ఇప్పుడు కానీ నేను మిమ్మల్ని కానీ తిట్టాను అనుకో, పైకి అనకపోయినా కదా, పైకి అనకపోయినా దాటిపోయేటప్పుడు అబ్బో రోషం వచ్చేస్తుంది. ఈరోజు నన్నే అన్నాడు ఆయన. ఎగ్జాంపుల్ చెబుతున్నాను. రోషం అంటే ఒక వ్యక్తిని ఏదైనా ఒక మాట అంటే ఏం కలుగుతుంది? రోషం వచ్చేస్తుంది. మరి దేవునికి ఎందుకు రోషం వచ్చింది? దేవుడిని ఏమైనా అన్నారా? దేవుని ఏమైనా బాధ పెట్టారా? బాధ పెట్టలేదు కదా. మరి దేవునికి ఎందుకు రోషం? ఎందుకు చెప్పనా? ఎందుకు ఆయన రోషం పూనుకున్నాడంటే, ఆయన చేతులతో చేయబడిన, ఆయన పోలికలో సృష్టించబడిన ప్రజలను హింసిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ ప్రజలను హింసిస్తే ఎవరిని హింసించినట్టు? అందుకే దేవుని వాక్యంలో కూడా రాయబడిన మాట ఏంటో తెలుసండి. సౌలు, పౌలుగా మారిన సౌలు, ఆయన గుర్రం మీద దేవుని ప్రజలను హింసించేదానికి బయలుదేరి వెళుతుంటే దేవుడు ప్రత్యక్షమై సౌలుతో ఏమన్నాడు? సౌలా, సౌలా, ఒరే తెక్కలోడా, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నేనా ఆ ప్రజలను ఏం చేసేదానికి? అయ్యా, నేను వారిని హింసిస్తే నీకు వచ్చిన నష్టం ఏంటి? నువ్వు నన్ను ఎందుకు పడగొట్టావు అని అడిగితే దేవుడు అన్నాడు, ఒరే, నువ్వు హింసిస్తున్నది ఎవరిని తెలుసా? ఏంటి మాట్లాడేంటి? వాళ్ళని కాదు, నీవు హింసిస్తున్నది నన్ను. నిన్నెప్పుడు నేను హింసించానయ్యా? నిన్నెప్పుడు నేను శిక్షించానయ్యా? అప్పుడు దేవుడు అంటారు, నీవు నా సంఘమును హింసిస్తున్నావు కనుక నీవు నన్ను హింసించినట్టే. నీవు ఎవరికి ఎదురు నిలబడుతున్నావు తెలుసా? సంఘమునకు కాదు, సంఘములో ఉన్న ప్రజలకు కాదు. నీవు ఎవరికి అడ్డు నిలబడుతున్నావంటే వారిని సృష్టించిన సృష్టికర్తను నాకు నీవు అడ్డుగా నిలబెడుతున్నావు. నీవు నన్ను హింసించుచున్నావు, జాగ్రత్త అని హెచ్చరించాడండి. అంటే ఈ ప్రజలను ఇప్పుడు హింసించడం కాదు, కానీ సాక్షాత్తుగా దేవుణ్ణి హింసిస్తున్నారు. హింసిస్తున్నందువలన ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? రోషమును పూనుకున్నాడు. రోషమును పూనుకొని ఆ ప్రజలతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు వారులారా, ఓ ఇశ్రాయేలు వారులారా, ఇప్పటి వరకు ఎక్కడ మీకు అవమానము కలిగిందో, ఇప్పటి వరకు అవమానం ఎక్కడ మీరు చూస్తూ వచ్చారో, ఇప్పటి వరకు ఏ ప్రజల మధ్య మీరు తలదించుకొని బ్రతికారు, ఇప్పటి వరకు ఏ ప్రజల మధ్య అవమానాన్ని చూస్తూ అల్లల్లాడిపోతూ తలదించుకొని బ్రతుకుతూ తల ఎత్తుకోలేక అలాగే జీవిత మనుగడ కొనసాగించుకుంటూ తీసుకుని వెళుతున్న నా ప్రజలారా,
నేను మీ కొరకు రోషమును పూనుకున్న నేను మీతో చెబుతూ ఉన్నాను, ఇక మీదట ఎక్కడ మీరు అవమానం పరచబడ్డారో, ఎక్కడ మీకు అవమానము కలుగుతూ వచ్చిందో అదే చోట నేను మీ పక్షమున నిలిచి ఉండబోతూ ఉన్నాను. నేను మీతో కూడా రాబోతూ ఉన్నాను. ఆ స్థలములో నేను నిలిచి ఉండి మీ పక్షమును అద్భుతం చేయబోతూ ఉన్నాను. అవమానము కలిగిన చోటే నేనేం చేయబోతున్నాను తెలుసా? మిమ్మల్ని అవమానించిన ప్రజల మధ్యలోనే నేను మిమ్మల్ని ఘనతలోనికి తీసుకొని రాబోతూ ఉన్నాను. మిమ్మల్ని అవమానపరిచిన ప్రజలు అవమానము పొందేటట్లుగా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. ఇప్పటి వరకు శత్రువులు మిమ్మల్ని అవమానపరిచారు కదా, ఇక మీదట శత్రువులు మిమ్మల్ని అవమానపరచడం కాదు, నేనే మీ శత్రువులందరికీ అవమానమును తీసుకొని రాబోతూ ఉన్నాను. మీ శత్రువులందరూ మీ పాదముల కింద ఉంచబోతూ ఉన్నాను. ఏ ఒక్కడు మీ పాదముల కింద నుంచి లేవకుండా నేనేం చేయబోతున్నంటే రోషము పూనుకొని నేను లేచి మీ శత్రువులందరినీ ఏం చేస్తాను? అవమాన పరచబోతున్నాను. అవమాన పరచబడిన ప్రజల మధ్యలో నేను మీకు అభిమానాన్ని అవమానించిన వారే అభిమానమును పంచ. దేవుడు అంటారు, ఎవడు నిన్ను అవమానించాడో ఆ ప్రజల మధ్య నేను నిన్ను అభిమానించబోతున్నాను. అవమానించిన ప్రజలకు ఏం కలగబోతుంది? నేను రోషం పూనుకున్నా అంటూ వారితో ఒక శ్రేష్టమైన వాగ్దానం చెప్తున్నాడండి. చదువుదాం ఇప్పుడు ఆ మాట. తీశారా? యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 6వ వాక్యమును క్లుప్తంగా చదవండి. అదిగో ఇశ్రాయేలు ప్రజల గురించి ప్రవచనం ఎత్తి అదిగో మీరు అన్యజనుల మధ్య ఇప్పటి వరకు అవమానం పొందారు. నేను రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇస్తున్నాను. ఏమనగా అదిగో మీ చుట్టూ ఉన్న అన్యజనులందరినీ అవమానం నొందుతారని నేనే ప్రమాణము చేస్తున్నాను. ఇదిగో సుల్లూరుపేటలో ఉన్న సంఘస్థులారా నేనే మాట ఇస్తున్నాను. ఏమని మాట ఇస్తున్నాడంటే అక్కడ రాయబడిన మాట, నేను సుల్లూరుపేట సంఘస్థులారా నేను మీ పక్షమున ఇక మీదట ఉండబోతూ ఉన్నాను. కొట్టాలి. దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. సుల్లూరుపేట సంఘస్థులారా, ఇప్పటి వరకు 7 మాసాలు ఏ అన్యజనులు మిమ్మల్ని అవమానపరిచారో, ఏ ప్రజల మధ్య మీకు అవమానం కలుగుతూ వచ్చిందో, ఇదిగో యెహోవానగు నేనే మీతో మాట ఇస్తున్నాను. ఈ 8వ మాసము నుండి, ఈ ప్రభు బల్ల ఆరాధన నుండి ఎక్కడా ఏ ప్రజల మధ్య మీకు అవమానము కలగకుండా నా ప్రభు మాట ఇవ్వబోతూ ఉన్నాడు. అవమానము కలిగిన ప్రతి చోట నా ప్రభు నీతో కూడా ఉండబోతూ ఉన్నాడు. మీ పక్షమున ఉండబోతూ ఉన్నాడు. నేనే మీ పక్షమున ఉండబోతూ ఉన్నాను. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా ప్రభువైన యేసు మీ పక్షమున ఉండబోతూ ఉన్నాడు. ఆయన మీ పక్షమున ఉండి నిశ్చయముగా మీ పట్ల ఈ దినము మొదలుకొని ఆయన కార్యములు మాత్రమే జరిగించబోతూ ఉన్నాడు. కార్యములు మాత్రమే నెరవేర్చబోతూ ఉన్నాడు. ఇక మీదట ఈ దినము నుండి ఎక్కడ నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కావచ్చు, నువ్వు చేస్తున్న చేతి పనిలో కావచ్చు, నీ ఆత్మ సంబంధమైన జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఎక్కడ ఇక మీదట
అవమానము రాకుండా నీ కొరకు నా దేవుడు రోషమును పూనుకొని లేవబోతూ ఉన్నాడు. రోషమును పూనుకొని లేచిన దేవుడు నీ పక్షమున ఉండబోతూ ఉన్నాడు. నీ పక్షమున ఉండబోతూ ఉన్నాడు. నీ పక్షమున ఉన్న దేవుడు ఎక్కడ నీకు ఘనహీనత కలగకుండా నా దేవుడు ఈ దినము నుండి అంచెలంచెలుగా మిమ్మల్ని గణపరచబోతూ ఉన్నాడు. చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా గట్టిగా. అంచెలంచెలుగా మిమ్మల్ని గణపరచబోతూ ఉన్నాడు. అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఈ దినము మొదలుకొని నీ పక్షమున నా ప్రభు ఇక మీదట నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఆ ప్రజలతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇశ్రాయేలు వారులారా నేను మీ పక్షమున ఇక ఉంటా. అంటే అప్పటి వరకు ఆయన వారి పక్షమున లేడు కనుకనే అవమానం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు దేవుడు వారి పక్షమున లేడు కనుక ఏం కలిగింది? వాళ్ళకి అవమానం కలిగింది. ఇప్పుడు దేవుడు అంటాడు, ఒరే బాబు నేను నీ పక్షమున ఉంటే ఇక ఎవడు నిన్ను అవమానపరుస్తారా? నేను నీతో ఉంటే ఎవడు నీ యొద్దకు వస్తాడు? ఇక మీదట నేను మాత్రమే నీ పక్షమున. ఒక మాట చెప్పనా ఏమండి, మీ పక్షమున నిన్ను కట్టుకున్నవాడు ఉండినా లేకపోయినా, ఒకవేళ నువ్వు కట్టుకున్నది ఉన్నా లేకపోయినా, మీ కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నా లేకపోయినా, నేననే మాట వాళ్ళు ఎందరు ఉన్నా మనకు ఆయా సందర్భాలు ఏం కలుగుతుంది? కట్టుకున్న భర్త ద్వారా అవమానం కలుగుతుంది, కట్టుకున్న భార్య ద్వారా భర్తకి అవమానం కలుగుతుంది, పిల్లల ద్వారా తల్లిదండ్రులకు అవమానం కలుగుతుంది, తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి ఏంటి? ఒకవేళ వీళ్ళందరూ మన పక్షం ఉన్న ప్రయోజనం ఏమైనా ఉందా అంటే? ఏం మాట్లాడరే? ఏమైనా ఉందా? ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనం ఏం లేదు, ఏం లేదు. 7 మాసాలు ఓ సేవకుడిగా నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి, నిండు మనసు ఆశీర్వదిస్తున్నాను. 7 మాసాలు నా అనుకున్న వారు నిన్ను అవమానపరిచారా? నా అనుకున్న వారు హేళన చేస్తూ వచ్చారా? నా అనుకున్న వారు నిన్ను అలాగే త్రొక్కి పడవేల కంకణము కట్టుకున్నారా? ఒకవేళ ఆత్మ సంబంధికులు కావచ్చు, లోకస్తులు కావచ్చండి, విశ్వాసులు కావచ్చు, అవిశ్వాసులు కావచ్చండి, ఎవరైనా మిమ్మల్ని తొక్కాలి, మిమ్మల్ని నాశనం చేయాలి, మిమ్మల్ని అవమానపరచాలి అని ఎవరు అనుకున్నా, మరలా చెబుతున్నాను, భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఒకవేళ సంఘస్థులు కావచ్చు, నీ ఊర్లో ఉన్నవారు కావచ్చండి. ఓ సేవకుడిగా సవాలుగా చెబుతూ ఉన్నాను, ఈ 8వ మాసములో ఎవరి ద్వారా మీకు అవమానము కలగకుండా నా ప్రభువే సాక్షాత్తుగా మీ పక్షమున నిలిచి ఉండబోతూ ఉన్నారు. మీ పక్షమున నిలిచి ఉండబోతూ ఉన్నారు. నీవు విశ్వసించి అడుగులు ముందుకు వేయగలిగితే ఈ దినము నుండే ఇప్పుడే నా ప్రభు నీ పక్షమున ఉండబోతూ ఉన్నాడు. ఇప్పుడే అదుగో సింహాసనం విడచి నీ ప్రక్క నిలచి నీ వెన్న తట్టి నిన్ను పట్టుకొని లేవనెత్తబోతూ ఉన్నాడు. భయపడకు, నా ప్రభు నీ పక్షమున ఉన్నాడు, నీ పక్షమున ఉన్నాడు. ఇక మీదట అవమానము కలగకుండా నా దేవుడు నీ పక్షమున నిలిచి నీకు ఘనతను కలగచేయబోతూ ఉన్నాడు. నీ ఊరిలో నీకు ఘనత కలగబోతూ ఉంది. నీ కుటుంబీకుల మధ్య నీకు ఘనత కలగబోతూ ఉంది. నీ భర్త మధ్య నీకు ఘనత కలగబోతూ ఉంది. నీ భార్య మధ్య నీకు ఘనత కలగబోతూ ఉంది. చేస్తున్న ఉద్యోగంలో నీకు ఘనతను ఇచ్చుటకు నా ప్రభు నీ పక్షమున నిలిచి ఉండబోతూ ఉన్నాడు. ఈ ఆవరణంలో కూర్చున్న ఒక్కొక్కరి పక్షమున నా ప్రభు నిలిచి ఉండునుగాక. ఆయన ఈ దినము నుండి మీ పక్షమును నిలిచి ఎక్కడ మీకు అవమానము జరగకుండా మిమ్మల్ని గమ్యం చేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 7 మాసాలు లేడు గనుకనే మనం మీరైనా నేనైనా మనకు అవమానం కలుగుతుందంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, దేవుడు నా పక్షమున లేడు. గుర్తు చేసుకోండి. అప్పుడు మరుక్షణమే మనకు అవమానం కలుగుతుందంటే, ప్రభువా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, మరి నువ్వు ఈ అవమానం నన్ను తప్పించవా అని మొరపెడితే నేను దాటిపోయేవాడు కాదు కదా, నీ చేయి విడిచిపెట్టేవాడు కాదు కదా. నీ తల్లి నీ చేయి విడిచిపెట్టవచ్చు, నీ బంధువులు నీ చేయి విడిచిపెట్టవచ్చు. నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను విడనాడడు. అంతవరకు ఒక్కసారి నువ్వు చేయిస్తే చాలా ఆయనకి. ఎవరు చెప్పరే? ఎవరు?
ఒక్కసారి నువ్వు చెయ్యి ఇచ్చావనుకో, ఎవరికి ఒక్కసారి ఇచ్చి చూడు. ఎవడొక పనికి మొలలకి ఇస్తున్నారు కదా చేతులు. ఒక్కసారి నిన్ను సృష్టించిన సృష్టికర్తకు చెయ్యి ఇచ్చి చూడు. ఒక్కసారి ఆయనకు చెయ్యి ఇచ్చావంటే అంతవరకు నీ చెయ్యి విడిచిపెట్టడు, అంతవరకు నిన్ను జారిపోనివ్వడు, అంతవరకు నీకు ఆయన దూరం కాడు. ఒక్కసారి పట్టుకుంటే మీకు ఒక తండ్రిగా, మీకు ఒక కొడుకుగా నా 2 చేతుల దండం పెట్టి చెప్తున్నాను, ఇప్పటి వరకు చేయించింది చాలు లోకానికి, ఇప్పటి వరకు చేయించింది చాలు పాపయుక్తమైన వాటికి, ఇప్పటి వరకు చేయించింది చాలు నీకు నచ్చిన వాళ్ళకి. ఈ ఆరాధన నుండి ఒక నిర్ణయం తీసుకో, అయ్యా నేను లోకానికి నా చెయ్యి ఇవ్వను, లోకానికి నా చెయ్యి ఇవ్వనయ్యా, నీ చేతులకు నా చెయ్యిని ఇస్తున్నాను, పట్టుకో అని ఈరోజు మనసారా ఆయన చేతులకు అప్పగించండి. ఆయన నీ ప్రక్క నిలిచి నీ చెయ్యి పట్టుకొని, ఒక తండ్రి కుమారుని ఎలా చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడో ఆ విధముగా నా దేవుడు మీ చేతులన్నీ పట్టుకొని నడిపించబోతూ ఉన్నాడు. అందుకే ఆయన మీతో చెప్తున్నాడు, నేనే మీ పక్షమున ఉండబోతూ ఉన్నాను, నేనే మీ పక్షమున ఉండబోతూ ఉన్నాను. లోకము కాదు, లోక సంబంధమైన మనుషులు కాదు, నేనే మీ పక్షమున ఉండి మిమ్మల్ని అంతవరకు నడిపించి అవమానము కలగకుండా నేను చేస్తాను అన్నాడు. నిశ్చయముగా నా దేవుడు ఈ దినము మొదలుకొని మీ పక్షమున నిలిచి నా దేవుడు మీ పట్ల అద్భుతం చేయునుగాక. హల్లెలూయా. ఆయన అంటారు, నేను మీ పక్షమున ఉన్నాను. ఈరోజు నేను చెప్పే వాగ్దాన సందేశం, నేను మీ పక్షమున ఉన్నాను. నేను చెప్పే వాగ్దానం. ఇక తలెత్తి నన్ను చూస్తే నేను చెబుతా, ఆయన ఎప్పుడు మన పక్షమున ఉంటాడు. మొదటి మాట, దావీదు రాసిన 56వ కీర్తన 8వ చరణం 9వ చరణం చదువుతారు. మీరందరూ నన్ను చూడండి, చెల్లెమ్మ చదువుతున్నారు, నన్ను చూడండి, మీరంతా నన్ను చూడండి. నా సంచారము అనే దానికంటే నా బాధను, నా శ్రమను, నా కష్టమును, నా వేదనను, నా శోధనను నీవు అన్నిటిని చూస్తూ వచ్చావు. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నేను మొర్రపెట్టు దినమున, చూడండి దావీదు అంటున్నాడు, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు. అదిగో దేవుడు నా పక్షమున ఉన్నాడు. తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను, ఇంకా తలెత్తున్నాను చూడండి. దావీదు ఒక కీర్తన రాస్తూ, ఆ కీర్తనలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే, ఆ కీర్తన ద్వారా దావీదు మనకు చెప్పాలి అనుకున్న సందేశం ఏంటి అంటే, దావీదు చెప్తున్నారు, బాబు నేను ఎన్నో శ్రమల మధ్యలో ఉన్నా, ఎన్నో బాధల మధ్యలో బంధించబడిపోయా. ఒకవైపు చూస్తే కట్టుకున్న భార్యే నాకు విరోధిగా మార్చబడింది. ఎవరు ఆ అమ్మ? ఎవరు? ఏం మాట్లాడరే? కట్టుకున్న భార్య నన్ను అవమానపరిచింది. అమ్మగారు కిటికీలో నుంచి చూసి, నేను నిబంధన మందసం ఎదుట నాట్యం ఆడుతూ ఉంటే నేను కట్టుకున్న నా భార్య నన్ను అవమానపరిచింది, నన్ను బాధ పెట్టింది. సరే అంతటితో ఆగిపోయిందా అంటే ఆగిపోలా. పిల్లనిచ్చిన మామే నన్ను చంపాలని బాణము విసిరాడు, ఈటను విసిరాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు నన్ను చంపాలని. కానీ వాటన్నిటి మధ్యలో నుండి దేవుడు నన్ను ఏం చేశాడు? సరే అంతటితో ఆగిందా? ఆగలా. నా రక్తము పంచుకొని పుట్టిన నా బిడ్డే నాకు ఏ విధంగా మారాడు? గడ్డై కూర్చున్నాడు.
కత్తి చేతబట్టాడు, నన్ను చంపి రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఏం చేయను? సరే, నా ఇంట్లో ఉన్న వారి ద్వారా ఆపద. సరే, ఇంట్లో వారిని జయించాను అనుకుంటే వీధులు ఉన్నవారు నన్ను చుట్టుముట్టేశారు. నేను ఎటు వెళ్ళినా నాకు శత్రువులే చుట్టుముట్టారు. ఏం చేయాలో నాకు అర్థం కాల. నేను ఎన్నో ప్రయత్నాలు చేసే వారి చేతులను తప్పించబడాలని కుదరలా. నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. నేను అనుకున్నది ఏది చూడలేకపోయాను. కారణం ఏంటంటే నాకు నేను నిర్ణయం తీసుకున్నా, నేను తప్పించబడగలను. అప్పుడప్పుడు నాకు నేనే అనుకున్నా, దీనిలోంచి నేను బయటికి రాగలను. కానీ రాలేకపోయానయ్యా. ఈ పరిస్థితుల మధ్యలోంచి నేను బయటికి రాలేక గొప్పగా కోల్చబడిపోయాను. అప్పుడు నాకు వెలిగింది, అప్పుడు నాకు సెన్సారు అప్పుడు స్టార్ట్ అయింది. ఏమైంది దావీదు? ఏం లేదు, మరలా నేను పూర్వపు స్థితిలోనికి వెళుతున్నా. ఒకప్పుడు నేను దేవుని ఏ విధంగా ఆశ్రయించానో, ఒకప్పుడు ఏ విధంగా దేవుని పాదాలు పట్టుకున్నానో, ఒకప్పుడు ఏ విధంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి విచారణ చేస్తున్నానో, మొరపెడుతున్నానో, ఆ స్థితిలోనికి నేను మరలా వచ్చేసి ఇప్పుడు నా దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాను. అయ్యా, నీవు చూస్తున్నావు కదా, నాకు కలిగిన బాధ ఏందో నీకు తెలుసు కదా. అతను అంటాడు, నాకు కలిగినవన్నీ నువ్వు చూచావు కదా, నీకు తెలుసు కదా. నేను కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ఎక్కడ దాచా? నీ బుడ్డిలో దాచావు కదా. మరి దాచును నువ్వు మౌనంగా ఉంటే ఎట్లా అయ్యా? ఇవి నేను మొరపెడుతున్నాను, నా మొర విను. నా శత్రువులు వచ్చారు నన్ను చంపాలని, నా శత్రువులు వచ్చారు నాశనం చేయాలని, నా శత్రువులు వచ్చారు నన్ను పతనం చేయాలని. ఇప్పుడు నా పక్షమున ఎవరు లేరు, ఒంటరిగా నిలబడిపోయాను. నా ప్రక్క నిలిచి నన్ను బలపరచగలిగిన వాడు ఎవరు లేరు. ఈ శత్రువుల చేతి ఎలా తప్పించబడాలో అర్థం కావట్లేదు. ఒక్కసారి నా మొర వినయ్యా అని దావీదు మొరపెట్టడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దావీదు మొరపెట్టడం ప్రారంభించాడో ఆకాశమందున దేవుడు దావీదుకు ప్రత్యక్షమయ్యాడు. దావీదా ఏంట్రా ఎందుకు ఎడుతున్నా? అయ్యా, నీ కన్నీరు చూసేదేంద్రా, కప్పు లేదేడా? సరేలే, కాసేపు ఇది అనుకోండి కప్పు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. దేవుడు సింహాసనం విడిచి దిగి వచ్చాడు. అంటే దావీదు ప్రార్థన ఎలా ఉందో తెలుసా? దావీదు కన్నీరు కారుస్తుంటే భూమిని తాకుతుంది. దావీదు కన్నీరు భూమిని తాకుతుంది. తాకిన ఈ భూమి సింహాసనాన్ని కదిలించిందండి. మరుక్షణమే అన్ని దేవుడు చొక్క కింద పడకుండా దిగొచ్చాడు. ఇంకా అన్నీ పట్టేశాడు. దేనినే ఏం మాట్లాడరే? పట్టేశాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చి, ఏం దావీదు, ఏంది అంతగా బాధపడుతున్నావు? అయ్యా, నా కన్నీరు చూసావయ్యా? ఒరే పిచ్చోడా, చూడటం ఏంద్ర రే, ఎదుగో నీ కన్నీరు చూడు, నా బుడ్డిలో దాచా. ఎందుకు అయ్యా దాచిందే? ఎందుకు దాచావు? బుడ్డిలో ఎందుకు దాచావు? ఒరే, నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు నేను నీ కొరకు విలువ కట్టబోతూ ఉన్నాను. ప్రతి కన్నీటి బొట్టు ద్వారా నీ సమస్యకు నేను పరిష్కారం చేయబోతూ ఉన్నాను. నీ కన్నీరు వ్యర్థం కాదు. నీవు కార్చిన ప్రతి కన్నీళ్లకు నేను విలువ కట్టి దేని నిమిత్తం నీవు కన్నీరు కార్చావో అక్కడ పరిష్కారం చేస్తాను అని దావీదు దగ్గరికి దేవుడు దిగి వచ్చి ఆ కన్నీటి బుట్టిని దావీదుకు చూపెట్టి ఇక మరుక్షణం అంటున్నాడు, దావీదు, వాళ్ళు నిన్ను తరుముతున్నారనే కదా, నిన్ను వెంటాడుతున్నారనే కదా, ఇక చూడు అన్నాడు. మరుక్షణమునండి దేవుడు దావీదు పక్షమున ఎప్పుడైతే నిలిచి ఉన్నాడో, అడుగు పెట్టి చంపాలని కంకణము కట్టుకున్న శత్రువులందరట మరలా ఎట్లాగైతే వారు వచ్చారో మరలా అలాగే దేవుడు వెనకకు తరిమి పడవేశారంటే. కొట్టండి గట్టిగా వాక్యం అంటుంది, దావీదు మొరపెట్టిన దినమున, ఈరోజు మొరపెడితే రేపు కాదు,
ఈరోజు మొరపెడితే ఎల్లుండి కాదు, ఈరోజు మొరపెడితే 6 నెలల తర్వాత కాదు. లేఖనం అంటుంది, దావీదు మొరపెట్టిన దినమున దేవుడు అతని పక్షమున నిలిచి అతన్ని వెంటాడుతున్న శత్రువులందరినీ వెనకకు తరిమి పడవేశాడంటే అండి. ఇంకా దావీదుడు ఎవడు లేడు. మనం అడిగామనుకో, రే సన్నాసుల రే శత్రువు రే ఏంద్ర పరిగెత్తున్నారు, ఏంద్ర పరిగెత్తున్నారంటే వాళ్ళు అంటారు, వేయలేదండి బాబాయ్, దావీదు ఒక్కడనే వచ్చాం. కానీ దావీదు ఒక్కడు కాదు, దావీదు పక్షమున దావీదును సృష్టించిన దేవుడు నిలిచి ఉన్నాడు. అతని పక్షమున దావీదు పక్షమున దేవుడు నిలిచి ఉన్నారు. మేము ఆయన ఎదుట నిలబడలేము అని శత్రువులు పారిపోతున్నారు. అందుకే తిమోతితో పౌలు ఒక మాట అంటాడు, సంఘంలో పలానోడు ఉన్నాడు, మామూలుగా సన్నాసుడాడు, భయంకరమైన శత్రువాడు సంఘానికి. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్తున్నాడు సన్నాసుడాడు. అబ్బో ఇష్టం ఉంటే వస్తూ లేకపోతే రాడు కంటికి కనపడడు. నేను చెప్పే మాట కదండి బాబోయ్, మరి నేను చెప్పే మాట అనుకుంటారు. ఆడు మామూలుడుగా సన్నాసుడు. కొంచెం నేను ఆయన ఏం చేసిండే హెచ్చరించా. ఎవరిని ఏంటి తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకుని నేను చెప్పిన మాట్లాడితే ఇప్పుడు పెద్దగా ఇంకా రెఫరెన్స్ చెప్పుకోవడం కష్టం. కానీ పౌలు అంటాడు, నేను వాడి సంఘంలో వాడి ప్రవర్తన బాగులేదని హెచ్చరించా, వారిని సరిచేయాలనుకున్నా, వాడిని ఏ విధము చేతన క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టాలనుకున్నా. కానీ ఈ సన్నాసుడు మామూలుడు కాదు. ఏ కాడికి సంఘాన్ని పాడు చేయాలి, ఏ కాడికి సంఘాన్ని నాశనం చేయాలని తలంచేవాడు. ఇంకా నాకు కుదరక ఎంత చెప్పినా వినకపోతే అంతటితో వాడు ఊరుకున్నాడేంటి, నన్ను చిత్రవదన చేయాలని, నన్ను అవమానపరచాలని. ఎలాగో తెలుసా, సింహపు పొంచి ఉన్నట్లుగా పొంచి ఉన్నారు నా కోసం వాళ్ళు. కానీ వారి నోట నేను పడకుండా, పౌలు అంటున్నాడు తిమోతితో, తిమోతి వారి నోట నేను పడకుండా, వారి చేతిలో నేను చిక్కబడకుండా, నా దేవుడు నా పక్షమును నిలిచి, నా దేవుడు సింహపు నోట నుండి తప్పించబడినట్లుగా నా దేవుడు నన్ను బలపరిచాడు గనుకనే సింహపు నోట పడకుండా నేను తప్పించబడ్డానయ్యా. నేను తప్పించబడి నేను సేవలో ముందుకు వెళుతున్నానంటే కారణం ఏంటో తెలుసా, నా దేవుడు నా పక్షమును నిలిచి నన్ను బలపరిచాడు. పౌలు అంటున్నాడు. ఇప్పుడు నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా అండి, పౌలుకు పొంచి ఉన్నట్లు, దావీదుకు పొంచి ఉన్నట్లు ఈనాటి వరకు ఏది మిమ్మల్ని పొంచి పతనావస్థలకు తీసుకుని వెళ్ళాలనుకునే కంకణము కట్టిందో నాకు తెలియదండి. అది బాధ కావచ్చు, బాధించే భర్త కావచ్చు, మరలా చెప్తున్నాను, శ్రమ కావచ్చు, శ్రమపరిచే భార్య కావచ్చు, మరలా చెప్తున్నాను, బాధించే భర్త అయినా శ్రమపరిచే భార్య అయినా ఒకవేళ ఇప్పటి వరకు మీ పతనాన్ని చూడాలని ఎవడు కంకణము కట్టుకొని కన్నెర చేశాడు, మీరు నాశనం అయిపోతుంటే పక్కన చూచి నవ్వుతూ హేళన చేస్తూ చూడాలనుకున్నారేమో నాకు తెలియదండి. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నిన్ను మనసుతో కోరుకొని మిమ్మల్ని మనస్ఫూర్తిగా మరలా ఆశీర్వదిస్తున్నాను. 7 మాసాలు 8వ మాసం ఈనాటి వరకు ఎలాంటి పరిస్థితులు విభిన్నంగా మార్చబడి ఒకవేళ బాధ, శ్రమ, నింద, కన్నీరు, కష్టం, నష్టం, శోధన, ఇబ్బందులు, ఇక్కట్ల మధ్యలో ఒకవేళ నలపబడుతూ ఇవన్నీ నీ ముంగిటి నిలబడి నీ తొక్కి వేయాలని కంకణము కట్టుకొని ఒకవేళ నేను తరుముతూ ఉన్నాయేమో ఈ ఆరాధన నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఇక మీదట 7 మాసాలు నిన్ను తరిమిన శ్రమ కావచ్చు, నిన్ను తరుముతున్న నిందలు కావచ్చు, నిన్ను తరుముతున్న ఉరుములు కావచ్చు, నిన్ను తరుముతున్న మెరుపులు కావచ్చు, నిన్ను తరుముతున్న పరిస్థితులు కావచ్చు, నిన్ను తరుముతున్న ఇబ్బందులు కావచ్చు, వాటన్నిటి మధ్యలో నుండి నేను ప్రకటించే యేసుక్రీస్తు నీ పక్షమున ఉండుటకు నా ప్రభు దిగి రాబోతూ ఉన్నాడు. ఆయన దిగి వచ్చి ఉన్నాడు, నీ ప్రక్క నిలిచి ఉండబోతూ ఉన్నాడు, నేను బలపరచబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి అన్నిటి మధ్య నుంచి నా ప్రేమలు తప్పించబోతూ ఉన్నాడు. తప్పించగలిగిన దేవుడు ఇక మీదట మీ పక్షమును నిలిచి ఉండునుగాక.
మిమ్మల్ని తరుముతున్న ప్రతి శ్రమ మరలా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతూ ఉంది. మిమ్మల్ని తరుముతున్నది ఏది కూడా ఇక మిమ్మల్ని తరుమకుండా ఏ విధంగా అయితే మీ దగ్గరకు వచ్చాయో అదే విధంగా దేవుడు మరలా తరమబోతున్నాడు వాటిని. ఇంకంతే. ఇక నీ ముంగిట ఈరోజు ప్రభువుని అడగండి, అయ్యా నాకు కలిగిన శ్రమను బట్టి నేను మొరపెడుతున్నాను. ఎందుకని ఇంతకాలం నీ పక్షంలో దేవుడు లేడు ఏంటండి? ఆయన మాట ఇస్తే మాట తప్పుతాడేంటి? ఆయన మాట ఇస్తే మాటను మార్చుకుంటాడేంటి? ఆయన మాట ఇస్తే మాటలు నిలబడకుండా పోతాడేంటి? ఆయన మాట ఇస్తే మాట నెరవేర్చకుండా ఇది నా చేత కాదు అంటాడేంటి? ఆయన మానవుడు కాదు, ఆయన నరుడు కాదు, ఆయన రాయి కాదు, చెక్క కాదు, బొమ్మ కాదు, మనుషుల చేత చేయబడిన శిల్పం కాదు. ఆయన ఎవరు? నిన్ను సృష్టించిన సృష్టికర్త కదా. నీ హృదయంలో గూడు కట్టుకొని ఉన్న ప్రతి గుణగణములను అర్థము చేసుకోగలిగిన దేవుడు కదా. మరి నీ మనసులో ఉన్నది ఆయనతో చెబితే, ఆయనతో విన్నపించుకుంటే ఎందుకు నీ మొర వినడు? ఎందుకు నీ మొర వినడు? అందుకే ఓ సేవకుడు చెప్తున్నాను, వినండి. ఈరోజు దావీదు మొరపెట్టాడు. మొరపెట్టిన దినమనే మరుక్షణమే ఆయన కన్నీరు తొడవబడి ఆనందకరంగా నిలబడ్డాడు. ఈ దినం ఏ దినం? 2024 ఆగస్టు 4వ తేదీ. ఈ దినమున మీరు మొరపెట్టగలిగితే, దావీదు తనకు కలిగిన శ్రమను బట్టి, అవమానాన్ని బట్టి, కష్టమును బట్టి, కన్నీళ్ళను బట్టి మొరపెడితే ఆ దినమే అద్భుతం చేశాడు కదా. మరి ఈ దినమున మీకు కలిగినది ఏదో, మీకు కలిగిన శ్రమ ఏంటో మీకు తెలుసు కదా, మీకు కలిగిన ఇబ్బందులు ఏంటో మీకు తెలుసు కదా. వాటి నిమిత్తం నీవు దేవుని పాదాలు పట్టుకొని మొరపెడితే, ఇదిగో ఈ దినమే నా ప్రభు మీ మొర అంతటిని వినబోతూ ఉన్నాడు. మీ మొరను వినబోతూ ఉన్నారు. మీ మొరను అంగీకరించబోతూ ఉన్నారు. మీ మొరను ఆలకించబోతూ ఉన్నాడు. ఆలకించిన దేవుడు మీ ఎదుట ఏది నిలబడకుండా మిమ్మల్ని వెంటాడుతున్న ప్రతి దానిలోంచి నా దేవుడు మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నారు. నా దేవుడు మీకు విడుదల కలగ చేయబోతూ ఉన్నారు. కనుక ఈరోజు నువ్వు చేయవలసినది ఒక్కటే, నీవు మొర పెడితే ఆయన ఎక్కడుంటాడు? నీ పక్షమునుంటకు దిగి వస్తాడు. నీవు మొర పెడితే చాలు. ఆయన అంటున్నాడు, నేను నీ పక్షమున ఉన్నాను అన్నాడు. మరి ఎప్పుడు ఉంటాడు ఆయన మన పక్షమున? లేఖనం అంటుంది, మనము మొర పెట్టే దినమున. ఈరోజు ఈ ఆవరణములో కన్నీరు కార్చి మీ కన్నీళ్ళు బొట్టును విడవండి. నిశ్చయముగా ఆ కన్నీరే నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉంది. ఆ కన్నీరే నీ కుటుంబాన్ని సాక్షిగా నిలబెట్టబోతుంది. ఆ కన్నీరే విజయానికి నాంది పలికేటట్లుగా చేయబోతూ ఉంది. ఆ కన్నీటి చొక్కే నీకు విలువను ఇవ్వబోతూ ఉంది. ఆ కన్నీటి చొక్కే మీ కుటుంబాలన్నింటిని స్వర్గసీమలుగా ఉంచబోతూ ఉంది. ఇక మారరు, ఇక చేత కాదు, ఇక వల్ల కాదు అని పాట పాడగాకు తెక్కమోహమా. ఇక పాట పాడగాకు ఇంకేం చేస్తాడు, ఇప్పటి వరకు చేయనితుడు ఇక ముందట ఏం చేస్తాడు? పాట పాడగాకు ఈ పాట పక్కన పెట్టు. ఏ పాట? మనకు వచ్చి మొదటి మాట అదే. ప్రార్థన చేసి అలసిపోయి ఇంకేమి వింటాడు ఈయన నా ప్రార్థన అని అలసిపోయావా ఏంటి? ఇక నా ప్రార్థనకు ఇక సమాధానం దొరకదు అని అలసి సొమ్మసిల్లిపోయావా? ఇక నా ప్రార్థనకు సమాధానం దొరకదు, ఇక నా బ్రతుకు ఇంతే అని సతికిలపడ్డావేంటి? సతికిలపడగాకు. మనస్ఫూర్తిగా మరలా చెప్తున్నాను, కన్నీటి బొట్టు విడుచు. ఈ మందిర ఆవరణలో విడుచు. ఈ మందిర ఆవరణలో నీ కన్నీటిని బొట్టును విడుచు. నీవు దేని కొరకు విడుస్తావు? ఆరోగ్యము కొరక, సమాధానం కొరక, లేకపోతే నీ మీద మోపబడిన నిందల కొరక, కష్టము కొరక, ఆర్థిక ఇబ్బందుల కొరక, ఆత్మ సంబంధమైన జీవితం కొరక, దేని కొరకు ఈరోజు ఈ ఆవరణంలో కన్నీటి బొట్టును నీవు విడుస్తావు? నా దేవుడు తన చేతిని చాపబోతూ ఉన్నాడు. ఆ రోజు బుడ్డిని చాపాడు, బుడ్డిని పెట్టాడు. దావీదు కన్నీటి బొట్టు కింద బుడ్డిని పెట్టాడు. బుడ్డిని కాదు, సాక్షాత్తుగా నా దేవుడు చెయ్యి చాపబోతూ ఉన్నాడు. నీ కన్నీటి బొట్టు ఆయన చేతిలో పడబోతూ ఉంది. ఆయన చేతిలో పడిన ప్రతి కన్నీటి బొట్టు నీ కుటుంబానికి విలువను తీసుకొచ్చేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆ కన్నీరు కార్చు చూడు. ఈ మాసములో నీవు చూడలేని కార్యమును నీవు చూచేటట్లుగా నా దేవుడు మీ కొరకు ద్వారములు తెరవబోతూ ఉన్నాడు. ద్వారములు తెరవబోతూ ఉన్నాడు. ఆ కన్నీటి బొట్టును విడిచి చూడు. మారని భర్త మార్చలేడంటే ఆయన, మారని పిల్లల
మార్చలేరంటే ఆయన. నా దేవుడు నా భర్తను ఎట్లాగైనా నా దేవునికి అసాధ్యమైంది ఏముంది? నా భార్య ఎట్లాగైనా మార్పు చెందిద్ది. నా దేవునికి అసాధ్యమైంది ఏముందిలే. నా భార్య నా మాటనదో, నా భర్త నా మాటనదో, ఇంకా చర్చ ఎందుకు? చర్చ ఏం చేసింది మధ్యలో? మీ ఇద్దరి మధ్యలో చర్చ ఏం చేసింది? చేయవలసింది ఒకటే, ప్రార్థన. మొర పెడితే ప్రభువుకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? నువ్వు కన్నీరు కారిస్తే, నీ భార్య కోసం నువ్వు కన్నీరు కారిస్తే, నీ భర్త కోసం నువ్వు కన్నీరు కారిస్తే దేవుడు మార్పును కలగచేయడా? ఏంటండి? దేవుడు మార్పును కలగచేయడా? దొంగలను మారుస్తూ వచ్చాడు కదా, వ్యభిచారకులు మారుస్తూ వచ్చాడు కదా, నరహంతకులు మారుస్తూ వచ్చాడు కదా. మరి మార్పు చెందని నీ భర్తను ఎందుకు మార్చడు? చేతకాని వాడు ఆయన కాదే, చేతయిటకు శక్తి కలిగిన వాడు. నువ్వు చేయవలసింది ఒకటే, ఏంటి? నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు మొరపెట్టి చూడండి. నా దేవుడు ఈ మాసంలో మీ కుటుంబాలన్నిటిని నా దేవుడు కట్టి ముగించబోతూ ఉన్నాడు. విశ్వసించండి. నా దేవుడు ఈ దినము నుండి నా కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు. ఒప్పుకోండి, నోరు తెచ్చి ఒప్పుకోండి. నా దేవుడు నా కుటుంబంలో సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. నా దేవుడు నా కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నాడు. నా దేవుడు నా కుటుంబానికి క్షేమమును కలగ చేయబోతూ ఉన్నాడు. నా దేవుడు నన్ను వెంటాడుతున్న శత్రువులను తోలివేయబోతూ ఉన్నాడు. వెనకకు మరలట్టుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఇక నా దేవుడు నన్ను విడిచిపెట్టడు. నిశ్చయముగా నా దేవుడు అలాంటి కార్యం మీ కుటుంబాల పట్ల చేసి ముగించునుగాక. గట్టిగా ఒక మాట మీద చెప్తాను వినండి. మనందరికి బాగా పరిచయమే. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో దిగారు. దిగిన తర్వాత ఒకసారి వెనకకు చూశారు. ఎవరిని? శత్రువులను. సరే, శత్రువులు వస్తున్నని తెలిసింది. మరుక్షణం కేకలేశారు. అప్పుడు దేవుడు అన్నాడు, మీ పాటికి మీరు వెళ్ళండిరా, మీ పాటికి మీరు ముందు వెళ్ళిపోండి అని వారికి ముందు నడిచిన దేవుడు ఎక్కడికి వచ్చాడు? వారి వెనకకు వచ్చేసాడు. వెనకకు వచ్చి నిలబడ్డాడు. అంతే. అని ఏం చేయాల? ఏమన్నా యుద్ధం చేశాడేంటి? కత్తి పట్టాడేంటి? ఏం చేయాల? ఇశ్రాయేలు పక్షం నిలబడ్డాడు. వారి వెనకకు వచ్చి నిలబడ్డాడు. నిలబడి చూస్తూ ఉన్నాడండి. ఎవరిని? ఏంటి? ఆయన చూపు మామూలు చూపేంటి? మందన దొంగ చూపు. ఆయన చూపు మామూలు చూపు కాదు. ఒకసారి చూపు పడిందంటే ఇక స్తోత్రమే. ఆయన సముద్రం నిలబడి ఒకసారి చూపేశాడు. లేఖను కూడా అదే రాయబడింది. ఒక చూపేశాడు. ఎవరిని? ఇశ్రాయేల్ పక్షం నిలబడి శత్రువులు ఒక చూపేశాడు. ఎప్పుడైతే శత్రువులు ఈయన చూశాడో దానిని శత్రువులు చూశారంటండి. శత్రువులు చూచి ఒకరు మాట్లాడుకుంటున్నారంట. ఒరేవా, ఇక మనం ముందుకెళ్ళి సస్తాను. నా మాట వినండి. పద అంటూ వారితో అంటారు, ఇదిగో వారి పక్షమున వారి దేవుడు మనతో యుద్ధము చేయబోతూ ఉన్నాడు. ఎవరి పక్షమున? శత్రువులు ఒప్పుకుంటున్నారండి. ఇశ్రాయేలు ఒప్పుకోవటంలో మా దేవుడు మా పక్షం యుద్ధం చేసి ఒప్పుకున్నారంటే వాళ్ళు ఒప్పుకోలా. శత్రువులు చెప్తున్నారు, వారి దేవుడు వారి పక్షమున నిలిచి మనతో యుద్ధం చేస్తున్నాడు. మనం ముందుకు వెళితే కష్టమే. రే, వెనక మరలండి, రే వచ్చిన దాన్ని తిరగండి రా అన్నాడు. ఇంకంతే. తిరిగారు. వెళ్ళారా గమ్యానికి? ఏంటి వెళ్ళారా? స్తోత్రమే. ముంచి పడేశారు. ఎర్ర సముద్రముని ఆజ్ఞ మేరకు రహదారి మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము. ఏటట చెప్పండి. ఏటట లేచి నిలబడ్డారేంటి? ఒక్కసారి అంతే. దేవుడు కన్ను చూపు వారి మీద పడిన మరుక్షణమే వారే చెప్పుకుంటున్నారు, ఇక మనం జయం పొందాం, తిరగండి రా అన్నాడు. ఇక వచ్చిన దారి తిరిగి వెళ్ళబోతున్నాడు దేవుడు. అంతే. ఒక్కసారి అట్ట అన్నాడు, ఏయ్ కలువ అన్నాడు. అంతే. ఎప్పుడైతే కలువ అన్నాడో సీలిపోయిన సముద్రం కలిసిపోయింది. ఇక అంతే, మునిగిపోయారు. నేటికి కనపడరాళ్ళు. కనపడరా?
దేవుడు అన్నాడు, నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తులు ఇక మీదట ఎప్పటికీ ఎప్పటికీ అంటే ఏంటి? ఒక సంవత్సరం వరకు, లేకపోతే ఒక 4-5 దశాబ్దాల వరకు కాదు, ఈనాటి వరకు కాదు, ఏ నాటికైనా ఈ భూమి ఉండినంత వరకు వారు కనపడరు. జరగని పని. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట మీతో చెప్పానంటే, వారి ముందు నిలిచిన దేవుడు వారి వెనకకు వచ్చి వారి పక్షమును నిలబడితే శత్రువులు ఉన్నారు కదా, ఒరే మనం జయం పొందలేం, పదండి మనం వచ్చిన దారి వెళదాం. దావీదు కూడా అదే అంటున్నాడు, నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు కనుకనే నా శత్రువులు మరల వెనకకు పోగొట్టాడేంటి? వదిలిపెట్ల, అతమార్చి జయమిచ్చాడు. జయం పొందుకొని తిరిగి వెళ్ళారు. ఎవరు? ఇటు దావీదు కావచ్చు, ఇశ్రాయేళ్ళు కావచ్చు అండి. నేను కూడా నా ముగింపు మాటలుగా నేను కూడా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదించే ఒక ఆశీర్వాదపు వాక్కు ఏంటో తెలుసండి. 7 మాసాలు, 8వ మాసం ఈనాటి వరకు ఏ శత్రుని తరుముతున్నాడో, ఏ శత్రుని వెంటాడుతున్నాడో, ఏ శత్రుని కృంగదీస్తూ రోధిస్తూ వేదన పరుస్తూ ఒకవేళ అలాగే కన్నీళ్ళ మధ్యలోకి తీసుకొని వెళ్ళాడో నాకు తెలియదండి. ఈ ఆరాధనలో వాగ్దాన పూరితముగా మీతో చెప్తున్నా, ఈ 4వ తేదీ నుండి నా ప్రభు ఒకవేళ నీకు ముందు వెళ్తున్నాడా, ఈరోజు నీ శత్రువు నీ వెనక వస్తున్నారు కదా, నీ వెనక నీ పక్షమును నిలిచి నిన్ను వెంటాడుతున్న శత్రును మరలా తరిమి వేయబోతూ ఉన్నాడు. నీ ముంగిట నిలబడకుండా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. వారి మీద నీకు జయము కలగబోతూ ఉంది. నా దేవుడు ఇక మీదట నీ ప్రార్థనను విని, నీ మొరను విని, ఏ శత్రువు నీ ముంగిట నిలబడకుండా శత్రువులందరి మీద మీకు జయమిచ్చునుగాక. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, నేను మీ పక్షమున ఉన్నాను. ఎప్పుడు ఆయన మన పక్షమున ఉంటాడు? ఉండి ఏం చేస్తాడు? మన పక్షం ఎప్పుడు ఉంటాడంటే మొరపెట్టినప్పుడు. మరి ఆయన మన మొరను విని మన పక్షమును ఏం చేస్తాడు? శత్రువులు మన ఎదుట నిలబడకుండా, మనల్ని తరమకుండా దేవుడు శత్రువుల మీద జయం ఇవ్వబోతూ ఉన్నాడు. ఓ సేవకుడు మరలా చెప్తున్నాను, ఒకవేళ విడిచిపెట్టిన పాపం నిన్ను తరుముతుందేమో, వదిలిపెట్టి వచ్చిన అనుభవాలు నిన్ను వెంటాడుతున్నాయేమో, ఒకవేళ ఇక వద్దు అనుకున్న పరిస్థితులు మరలా నీ ముంగిట నిలబడి నిన్ను తరుముతూ ఎట్లాగా నేను పట్టుకోవాలి కంకణం కట్టుకున్నాయేమో నాకు తెలియదండి. 8వ మాసం ప్రభు మీతో ప్రవచనాత్మకంగా చెబుతూ ఉన్నాడు. వాటన్నిటి మీద, నిన్ను తరుముతున్న పాపము మీద దేవుడు నీకు జయం ఇవ్వబోతూ ఉన్నాడు. నిన్ను తరుముతున్న శోధన మీద జయం ఇవ్వబోతూ ఉన్నాడు. నిన్ను అడ్డుగా నిలబడి నిన్ను అడ్డుకుంటున్న ఆటంకాల మీద జయం ఇవ్వబోతూ ఉన్నాడు. నేటి వరకు చూసిన ఎలాంటి ఆటంకాలు, అవంతరాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, ఎలాంటి శత్రువులు రాబోతున్న దినాలలో నువ్వు చూడకుండా దేవుడు కార్యం జరిగించబోతూ ఉన్నాడు. అందుకే ఆయన నీతో చెప్పకుండా చెబుతూ ఉన్నాడు, నేను నీ పక్షమున ఉండబోతూ ఉన్నాడు. ఉండిన నేనే నీ ముంగిట ఏ శత్రువు నిలబడకుండా అణచివేసి నీ చేతులకు నేను జయమును అప్పగించబోతూ ఉన్నాను. పక్షమున ఎప్పుడు ఉంటాడంటే నీవు మొరపెడితే నీ పక్షమున నిలిచి శత్రువులందరి మీద ఏం చేస్తాడు ఆయన? గడి చెప్పు. ఏం చేస్తాడు? ఇక కనపడరాళ్ళు. నేడు చూసిన శత్రువులు మరలా పారిపోతే మళ్ళీ వస్తారని ఏం చేస్తా తెలుసా? ఒరే సన్నాసులోరా, ఎక్కడికి తప్పించుకుని వెళ్తారా అని ఒకవేళ ఈయన ఎలకపోయినా ఆకాశానికి ఆజ్ఞాపిస్తాడే, మౌనంగా ఉండండి, ఉరుమొకసారి అంటాడు, అంతే. రాయబడిన మాట అదే. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, మీరు ఇక్కడ కాదు నేను చెప్పేది, 7వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. శత్రువులు పారిపోతుంటే దేవుడు అన్నాడు, ఉరుము అన్నాడు. ఇంకంతే, వెనకకు పారిపోతున్న వారు మళ్ళీ వెనకకు పోకుండా ఉరుముల ద్వారా, మెరుపుల ద్వారా, వడగళ్ళ చేత దేవుడు వారిని హతమార్చాడంటే ఒక్కడు తప్పించుకోలా. మళ్ళీ మీరు అనుకుంటారేమో పారిపోతే మళ్ళీ వస్తారు. పారిపోయిన తిరిగి వస్తే కదా, రాకుండా మీ కొరకు ఆయన ఆకాశానికి ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు. ఆజ్ఞాపించి ఏం చేయబోతున్నాడు? ఏంటి? కురిపించబోతున్నాడు. దేనిని? వడగళ్ళు. ఎవరి మీద? నీ శత్రువుల మీద నా దేవుడు వడగళ్ళ వర్షం కురిపించి అందరి మీద జయమిచ్చును గాక.
అందుకని ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఆయన నీ పక్షం ఉండాలంటే నీ కన్నీటి చుక్క భూమిని తాకాలి. నీ కన్నీటి చుక్క భూమిని తాకాలి. ఈ కన్నీటి చుక్క భూమిని తాకితే ఈ భూమి మీద పడ్డ ఈ చుక్క దేన్ని కదిలిస్తుంది? సింహాసనాన్ని కదిలిస్తుంది. సింహాసనం కదిలితే ఆయన ఊరుకుంటాడేంటి? తిన్నగా రివ్వున నుంచి నీ దగ్గర వాలిపోతాడు అంతే. నా ప్రభు లేట్ అయ్యేది ఏముండదు. కన్నీటి బొట్టు చొక్క కింద పడిన మరుక్షణమే ఆయన నీ ఎదుటే నిలిచి ఉండబోతాడు. ఆయన నీ పక్షమును నిలిచి ఉంటాడు అంతే. అలాంటి కన్నీటి చుక్కను ఈరోజు కారవటం ప్రారంభించండి. కార్చిన ప్రతిరోజు నువ్వు మేలును చూడబోతూ ఉన్నావు, నువ్వు మేలునే చూడబోతున్నావు. కనుక నీవు ఆయన నీ పక్షం ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు మొరపెట్టాలి. మొరపెడితే నీ పక్షం ఏం చేస్తాడు? జయమిస్తాడు. రెండవ మాట యెషయా గ్రంథం 26:12 ఒకరు చదవండి. ఒక్కరు చదవండి అక్క. ఇది అయిపోయేలోపు 138వ కీర్తన 8వ వచనం ఒకరు తీసి పెట్టుకోండి. అమ్మ మళ్ళొకసారి చదువు అమ్మ, మళ్ళొకసారి చదువు. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరుచుదువు. ఎదిగో నిజముగా నీవు మా పక్షమున ఉండి మా కార్యములన్నీ నువ్వు సఫలం చేయబోతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు కూడా అదే మాట అంటాడు. తీశారా? యెహోవా నా పక్షమున. అబ్బా, ఇక తలెత్తున చూడండి. కొంచెం వ్యాఖ్యానం చేస్తా. కాదులే, వాళ్ళిద్దరూ ఆ కాలం ఇద్దరు కలిసి మాట్లాడుకుని నేను చెప్పను, నేను కొంచెం వ్యాఖ్యానం చేస్తున్నా వినండి. దావీదు యెషయా గ్రంథకర్త ఇద్దరు ఒక చోట కూర్చున్నారు. ఏమయ్యా మీరు విన్నారా? నేను వ్యాఖ్యానం చేస్తున్నా అంతే, ఇది నిజమని చెప్పట్లేదు. ఇద్దరు ఒక పక్క కూర్చున్నారు. యెషయా గ్రంథకర్త దావీదుని అంటాడు, దావీదా ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి ఇలాగే మాట్లాడుకుండేవారని చెప్తున్నా. దావీదో, దేవుడు నాకు సమాధానాన్ని స్థిరపరిచాడు. నిజంగా అంటే అబద్ధం ఉందా? ఎందుకు లేదు? యెషయా దావీదు అంటున్నాడు, నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా విను దావీదు, దేవుడు నా పక్షమున ఉండి. ఎవరితో చెప్తున్నారు చెప్పండి? ఏంటి? దావీదు యెషయా మాట్లాడుకున్న సందర్భం చెప్తున్నాను. యెషయా దావీదుతో అంటున్నాడు, దేవుడు నా పక్షమున నా కార్యములన్నిటినీ నా పనులన్నిటినీ ఏం చేశాడు? సఫలం చేశాడు అన్నాడు. ఈ పొట్టుడు మామూలుడా? యెషయా నోరమే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకైనా చేసావు, నాకు చేయడేంటి? ఎందుకో నేను చెప్తున్నా విను. చూడు, నా దేవుడు నా పక్షమున కూడా కార్యములన్నీ ఏం చేశాడు? వీరిద్దరి మధ్య సంభాషణ అండి, ఒకరి మధ్య ఒకరికి సంభాషణ జరుగుతుంది. ఇతను అంటాడు, నాకు సమాధానం ఇచ్చి నా పనులన్నిటి విషయంలో సఫలం చేశాడు నా పక్షమున ఉండి. దావీదు కూడా అంటాడు, దేవుడు నా పక్షము నుండి నా కార్యమును సఫలం చేశాడు. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే, వారిద్దరి పక్షం చేస్తారు, మన పక్షం చేయడేంటి? ఏంటి మాట్లాడారేంటి? వారిద్దరి పక్షమున దేవుడు ఉండి కార్యం చేస్తాడేంటి? మరి ఎప్పుడు చేస్తాడు ఆయన? వీళ్ళిద్దరు బాగానే చెప్పారు, నా పక్షమున ఉండి నా దేవుడు నా పనులు సఫలం చేశాడు, నా కార్యమును సఫలం చేశాడు. ఎప్పుడు చేస్తాడు అంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుతారు. ఇప్పుడు ఇక్కడ మనకు సమాధానం దొరికితే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది. దైవ సేవకుడు అక్కడ నిలబడి ఆసారాజుతో యూదా వారితో ఒక మాట అన్నాడు. ఆసా ఓ యూదా వారులారా, మీరు జాగ్రత్తగా వినండి అని లోపు ఆసారాజు యూదా వారందరూ ఈ సేవకుడు వైపు చూస్తున్నాడు. అప్పుడు సేవకుడు ఒక మాట అన్నాడు, మీరు ఆసా యూదా వారులారా, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల మీరందరూ నా మాట వినండి, మీరు
యెహోవా పక్షపు వారైన ఎడల యెహోవా మీ పక్షమున ఉండబోతూ ఉన్నారు. కోటు గట్టిగా ఒకే మాట దైవ సేవకుడు. చూడండి, మీరు మొదట యెహోవా పక్షమున ఉంటే ఆయన మీ పక్షమున ఏంటి? ఇప్పుడు వీరిద్దరు ఎందుకు అన్నారు ఆ మాట? ఏంటి మాట్లాడండి. వీళ్ళిద్దరు ఎందుకన్నారు? నా దేవుడు నా పక్షమున ఉండి కార్యం సఫలం చేశాడు, నా దేవుడు నా పక్షం నుండి నా పనులన్నిటినీ సఫలం చేశాడు. ఎందుకన్నారంటే మొదట యెషయా కానీ దావీదు కానీ దేవుని పక్షమున నిలబడ్డారు. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది, మీరు చదవద్దు. మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది, నా పక్షమున ఉండని వారైతే నాకు విరోధులు. సాక్షాత్తుగా యేసుక్రీస్తు నోట నుండి జారవలన మాటది. ఎవడైతే నా పక్షమున ఉండడో వాడు నాకు విరోధి. వాడు ఏ కార్యము తలంచిన నెరవేర్చబడదు. అందుకే యెషయా గ్రంథకర్త అంటాడు, మొదట నేను ఆయన పక్షముగా మారాను. దావీదు కూడా అంటారు, నేను ఆయన పక్షము నిలబడ్డాను కనుక ఆయన నా పక్షమున. ఏమైనా పార్టీ మార్చేసేదండి ఎమ్మటే? మా పార్టీ ఒకటే. ఏ పార్టీ? మా యెషయాని అడిగామనుకో, ఏ పార్టీ? వారు అన్న మాట ఏంటి తెలుసా? మేము మా దేవుని పక్షమున నిలిచి ఉన్నాం, మా పార్టీ యెహోవాయే. అయ్యా నేను పలాని పాస్ట్ అనొచ్చా? ఏమైనా ఉన్నది చెప్తున్నా వినండి. నేను ఆ పాస్టర్ పార్టీ. ఏ పాస్టర్ పార్టీ? పిచ్చి మొహమా? ఏ పాస్టర్ పార్టీ? నేను పలాని పాస్టర్ పార్టీ ఉండమనగా నిత్య నరహం. ఏ పాస్టర్ని పరలోకం తీసుకుని వెళ్ళాడు? లేదు, ఆ పాస్టర్ కాలు పట్టుకున్న పోతాడు, కుదరదు, ఛాన్సే లేదు. నా మాట వినండి, మన పాస్టర్ల పార్టీ కాదు. మన పార్టీ ఏ పార్టీ? మన పార్టీ ఏ పార్టీ? మన పార్టీ పాస్టర్ల పార్టీ కాదు. మన పార్టీ ఏ పార్టీ తెలుసా? మన కొరకు రక్తాన్ని చిందించి మన కొరకు ప్రాణము పెట్టి ఈ పరిశుద్ధుల సమూహంలో చేర్చాడే ఆ యేసుక్రీస్తు పార్టీగా నీవు మారాలి. అప్పుడు నీకు ప్రతి కార్యం సఫలపరచబడుతుంది. తెక్కమగ అది వదిలిపెట్టి నాది ఈ పార్టీ అయ్యా, నాది ఆ పార్టీ అంటే కుదరదు. వాళ్ళిద్దరు అనలా, నేను యోనాతాను పార్టీ అన్నాడు. ఏంటి దావీదు అన్నాడండి? నేను సమూయేలు పార్టీ అన్నాడేంటి యెషయా? ఏమల్లా? ఒరే బాబు, నాకు పాస్టర్లు ముఖ్యం కాదురా, నన్ను నిర్మించిన దేవుడు నాకు ముఖ్యం. నా కార్యములు సఫలము చేయగలిగిన దేవుడు నాకు ముఖ్యం. నన్ను శ్రేష్టమైన చోట నిలబెట్టగలిగిన దేవుడు నాకు ముఖ్యం. ఆ దేవుడు కావాలని ఆ దేవుడు పక్షం నిలబడిపోయారంటండి. ఇప్పుడు అంటారు, మేము మా దేవుడు పక్షం నడిచి ఉన్నాం కనుక మా దేవుడు మా పనులన్నీ ఏం చేశాడు? ఒక మాట చెప్పనా? ఎందుకు నువ్వు అనుకున్న కార్యం నెరవేర్చబడట్లేదు? ఎందుకు నువ్వు అనుకున్న పని సఫలపరచబడట్లేదు? ఎందుకు నువ్వు అనుకున్న గమ్యం చాచబడట్లేదంటే ఒకడే, నీ పార్టీ దేవుడై లేడు. నువ్వు దేవుని పక్షం నిలబడలా. దేవుని పక్షం నిలబడకపోయినందువలనే ఎన్నో ఆటుపోట్లు అవంతరాలు చూస్తూ కన్నీరు కారుస్తున్నావు. ఈనాటికి నువ్వు ఏ దానిలో అడుగుపెట్టినా అపజయమే, ఏ ప్రారంభించినా అక్కడ అవంతరాలే, ఆటంకాలే. ఎందుకని? నీవు దేవుని పక్షంలో లేవు. అందుకే ఈ ప్రవక్త అంటాడు, ఒరే మొదట మీరు దేవుని పక్షపు వారై ఉండనురా. మీరు దేవుని పక్షపు వారైతే ఆయన మీ పక్షమున నిలబడతాడు. ఆయన మీ పక్షం నిలబడితే మీరు అనుకున్న కార్యం ఓ సేవకుడు నిండు మనసు మరలా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈరోజు నా దేవుని పక్షపు వారైతే మీరు పాస్టర్ పక్షమున కాదు, సంఘాల పక్షమున కాదు, సేవకుల పక్షమున కాదు, నచ్చినవాడు మెచ్చినవాడి పక్షమున కాదు, ఈ దినము నుండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు పక్షమున ఎందరైతే నిలిచి ఉండబోతూ ఉన్నారు, నా దేవుని ఎందరైతే కోరుకుంటారు, నా దేవుడు కావాలని ఎందరైతే మనసులో తలంచుతారో
నిశ్చయముగా ఈ దినము నుండి ఈ ఆవరణము విడిచి వెళుతూ ఉండగానే నా ప్రభు మీ పక్షము నిలిచి ఉండబోతూ ఉన్నాడు, నిలిచి ఉండబోతూ ఉన్నాడు, నిలిచి ఉండబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు జరగని ఏ కార్యం, ఇప్పటి వరకు జరగని ఏ కార్యం, ఏ పని ఇక మీదట నా దేవుడు నీ పట్ల జరిగించబోతూ ఉన్నాడు, జరిగించబోతూ ఉన్నాడు. జరగని ప్రతి కార్యమును నా దేవుడు చేసి ముగించబోతూ ఉన్నాడు. ఈ రోజే, ఈ దినమే అద్భుతం నువ్వు చూడబోతూ ఉన్నావు, ఆశ్చర్యమైన కార్యం చూడబోతూ ఉన్నావు. నీ చేతి పనిలో జయం నీకు కలగబోతూ ఉంది. నీ వ్యాపారాన్ని నా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీవు అనుకున్న గమ్యం చేరబోతూ ఉన్నావు.